అందరికీ నమస్కారము. పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు కొంచెం నెయ్యి వేసి వేయించేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు నూనె పట్టి చేసుకుంటాం కదా, ఇంకా ఇలా చేసుకుంటేనైతే పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు. ఆరోగ్యానికి చాలా మంచిది. 2 కప్పులు నువ్వులు వేయించి తీసేసుకోవాలి. 1 కప్పు బాదం వేయించేసి బరక పౌడర్ పట్టేసుకోవాలి. పల్లి పౌడర్ 2 కప్పులు వేయించి బరకగా పౌడర్ చేసేసుకోవాలి. మనకు పచ్చి కొబ్బరి వేయించుకోవాలి, నెయ్యిలా నువ్వులు వేయించేసుకోవాలి, పల్లీలు వేయించి బరకగా చేసేసుకోవాలి, బాదం పౌడరు బరకగా పౌడర్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత బెల్లము పాకం పట్టేసుకోవాలి. ఇంకా స్వీట్ తినే వాళ్ళని బట్టి వేసేసుకోవచ్చు. మేమైతే 2 కప్పులు వేసాము ఇదన్నిటికీ. ఎందుకంటే మనకు పచ్చి కొబ్బరి తీపే ఉంటుంది. పల్లి పొడి కూడా కొంచెము బెల్లమైన ఏ షుగర్ అయినా చాలా తక్కువ పడుతుంది. ఈ తీపి సరిపోతుంది, 2 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. బెల్లము కరిగిన తర్వాత వడపోసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా ఒక ప్లేట్కు నెయ్యి రాసుకున్నామంటే ఆహా, ఈ టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు. మామూలుగా ఉత్త నువ్వుల దానికంటే కూడా ఇలా కలిపి చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ ఉంటేనే కదా పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. అందుకే ఇలా కలిపి చేసుకోవాలి అప్పుడప్పుడు, ఒకే రకం కాకుండా. మనకు పాకము వచ్చిందా లేదా చూడాలంటే ఇలా వాటర్ పోసేసి చూసుకోవాలి. కొంచెం ముదురు పాకం రానియాలి. ఇలా మనకు పేపర్ లాగా అయిపోవాలి. మనకు పాకము తీసి చేయి మీద నలుసుకున్నామంటే అలా అయిపోవాలి. ఉండకొచ్చేసింది పాకం. అరిసెల పాకం అయినా పట్టేసుకోవచ్చు, గట్టి పాకం. ఇలా ఈ పౌడర్ అంతా ఇందులో పోసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మొత్తం కలపాలి. కలిపిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాగా లూజు ఉంచకూడదు. ఇంక ఇది మనకు మంచిగా బిళ్ళల్లాగా కట్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు, లేకుంటే అలానే ఉంచేసుకోవచ్చు. ప్లేట్లో మొత్తము వేసేసుకొని మంచిగా గట్టిగా నొక్కి మనం పక్కకు పెట్టామంటే ఓ 2 గంటల తర్వాత మంచిగా గట్టిగా అయిపోతుంది. మనకు ప్లేట్ నుండి అసలు ప్లేట్కు గింత కూడా అంటుకోకుండా బిల్ల వచ్చేస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ కలపడం వల్ల ఒక్కసారి మీరు ఇలా చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇంక ఇలా చేసుకున్నదైతే చాలా ఇష్టంగా పిల్లలు తినగలుగుతారు. ఎప్పుడు ఒకే రకం తినమంటే నూలుండ తినలేరు. అందుకే రకరకాలు కలుపుకున్నామంటే టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మార్చి చేసి ఇచ్చిన వాళ్ళం అయిపోతాము. ఇలా ఇష్టంగా తినగలుగుతారు. మనకి ఎంత మంచిగా అసలు రౌండ్గా బిల్ల మంచిగా వచ్చేస్తుంది. ఇంక ఇది అందరికీ తెలిసిందే కానీ బాగుంటుంది అన్నట్టు. ఇవన్నీ కలిపితే ఎట్లుంటుందో ఏమో అని అనుకోకుండా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనం తిని చూసిన తర్వాతనే టేస్ట్ ఉంటేనే వీడియోలు పెడతాము, లేకుంటే పెట్టాము. టేస్ట్ లేకపోతే, ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళు బాధపడద్దు కదా, చూసి చేసుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు. ఇలా టేస్ట్ ఉంటేనే వీడియో పెట్టడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్క